మూడేళ్లుగా పట్టుకున్న వివిధ రకాల డ్రగ్స్ ను ధ్వంసం చేశారు సైబరాబాద్ పోలీసులు. పట్టుకున్న వివిధ రకాలకు చెందిన దాదాపు 5,000 కిలోల డ్రగ్స్ ని అధికారులు ధ్వంసం చేశారు. వీటిపై 122 కేసులు నమోదైనట్లుగా వారు వెల్లడించారు. 30 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నారు. 2,600 లీటర్ల హనీష్ ఆయిల్, పెద్ద ఎత్తున కొకైన్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో గంజాయి చెట్లను కూడా హైదరాబాద్ శివారు ప్రాంతంలో బయోమెడికల్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్లి నాశనం చేశారు. మూడేళ్లుగా పట్టుకున్న వివిధ రకాల డ్రగ్స్ ను ధ్వంసం చేశారు సైబరాబాద్ పోలీసులు. పట్టుకున్న వివిధ రకాలకు చెందిన దాదాపు 5,000 కిలోల డ్రగ్స్ ని అధికారులు ధ్వంసం చేశారు. వీటిపై 122 కేసులు నమోదైనట్లు వారు వెల్లడించారు. 30 పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నారు. 2,600 లీటర్ల హనీష్ ఆయిల్, పెద్ద ఎత్తున కొకైన్ ని కూడా ధ్వంసం చేశారు. పెద్ద మొత్తంలో గంజాయి చెట్లను కూడా హైదరాబాద్ శివారు ప్రాంతంలో బయోమెడికల్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్లి నాశనం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పదార్థాలు దొరికినాయి. ఇవన్నీ డ్రగ్స్ దొరికినటువంటి వాటిని కూడా డిస్పోజ్ చేశారు అధికారులు. అయితే దాదాపు 32 పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఈ మాదక ద్రవ్యాలను పట్టుకోవడం జరిగింది. చూసుకోవచ్చు, గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ డ్రగ్స్ ను పట్టుబడినటువంటి కోర్టు అనుమతితో డిస్పోజల్ చేసినటువంటి అధికారులు. అలాగే రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద ఉన్నటువంటి జీజీ మల్టీక్లేవ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో ఈ మెటీరియల్ అంతా కూడా ఏవైతే ఉన్నాయో ఈ డ్రగ్స్ మెటీరియల్ అంతా కూడా అధికారులు డిస్పోజల్ చేశారు. అయితే మొత్తం కూడా దాదాపుగా 5,000 కిలోల గంజాయి, అలాగే 38 కిలోల గాంజా ప్లాంట్, 2,006 కిలోల హాషిష్ ఆయిల్, 96 కిలోల MDMA, 45 కిలోల కొకైన్, 6 కిలోల చెరాక్, 12 కిలోల మెపెడ్రోన్, 44 పేపర్స్ LSD, హెరాయిన్ 46 గ్రాములు, లిక్విడ్ ఓపియం 225 కిలోలు, జెల్ గాంజా 14 గ్రామ్స్, ఇట్లాంటి మాదక ద్రవ్యాలను కూడా అధికారులు డిస్పోజల్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు, మాదక ద్రవ్యాలు ఎన్నో విధి విధాలుగా మనకు డ్రగ్స్ అమ్ముతూనే ఉన్నారు, దొరుకుతూనే ఉన్నారు. ఇలా మనం 2-3 సంవత్సరాలుగా వాళ్ళని పట్టుబడితే ఈ రోజు మనకు దొరికినటువంటిగా సమాచారం అందుతుంది. మొత్తం కూడా 122 కేసులుగా నమోదు చేశారు 30 పోలీస్ స్టేషన్ పరిధిలో. మొత్తం అయితే ఈ డ్రగ్స్ ను పట్టుకోవడం జరిగింది. దాదాపుగా 5,000 కిలోల మాదక ద్రవ్యాలను కూడా ధ్వంసం చేశారు అధికారులు. సో మొత్తం మీద అయితే పోలీసులు ఈ సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అయితే భారీగా అయితే డ్రగ్స్ ని ధ్వంసం చేసినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ లహరి.